హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెంకట్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్నించే దమ్ము నాకుంది, సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? ఉంటే వెంకట్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. హాయ్, హలో, దిస్ ఇస్ వెంకట్. వెంకట్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్నించే దమ్ము నాకుంది, సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? ఉంటే వెంకట్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. సమస్యలు ఎన్నెన్నో, కానీ పరిష్కారం మీ చేతుల్లోనే. ప్రతి సమస్యని మీ ముందుకు తీసుకురావడమే నా ఉద్దేశం. మీకు తెలుసా, పాలు లేకుండానే పాల ఉత్పత్తులు, పెరుగు, నెయ్యి అన్నీ మనకి లభిస్తున్నాయి. ఈ విషయం మీకు తెలుసా? మీరు తీసుకునేవి నిజమైన పాలేనా? మీరు వాడే పెరిగేనా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదీ కల్తీ చేసుకుంటూ పోతే మన తర్వాత తరాల వరకు మనం ఏమిస్తాం? మన తర్వాత తరాలు బాగుండాలనే ఉద్దేశం మీకు లేదా? నెక్స్ట్ జనరేషన్కి మన లోకంలో స్థానం కల్పిస్తున్నామా లేదా? కోడి వ్యర్థాలతో ఎన్ని కోట్ల వ్యాపారాలు నడుస్తున్నాయో మీకు తెలుసా? మీరు యాక్చువల్గా స్కిన్లెస్ చికెన్ చేయించుకునేప్పుడు స్కిన్లెస్ చేసిన తర్వాత మీ చికెన్ కాకుండా వాళ్ళు దాని నుంచి వచ్చే వేస్ట్, దాని ఈకలు, దాని కాళ్ళు అన్నిటితో ఎన్ని కోట్లలో వ్యాపారం నడుస్తుందో మీకు తెలుసా? దాని పరిష్కారం కూడా మీ చేతిలోనే ఉంది. దానికోసం మీరు ఏమేం చేయాలో తెలుసా? మీరు స్కిన్లెస్ చికెన్ చేయించుకున్నప్పుడు దాని వేస్ట్ని కూడా మీరే తీసుకెళ్ళి దాన్ని ఎక్కడైనా డంప్ చేయండి. దాని నుంచి లక్షల్లో కోట్లల్లో కూడా ఆదాయాన్ని ఇన్కమ్ చేసుకుంటారు తెలుసా? ఇన్కమ్లే కాకుండా మన తర్వాత దాని నుంచి ఆయిల్స్ ప్లస్ మనం రోడ్డు మీద తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆయిల్ ఖచ్చితమైన ఆయిలేనా? రిఫైనరీ ఆయిల్ వాడొచ్చా వాడకూడదా? మీరే కొంచెం శ్రద్ధ తీసుకుంటే ప్రపంచంలో జరిగే కల్తీని మీరే స్వయంగా అరికట్టచ్చు. దానికి మార్గాలు లేకపోలేదు. మీరు తీసుకునే ప్రతిదాన్ని ఒక్కసారి గమనించండి. దీనికి అయ్యే ఖర్చు, మనం తీసుకునేది కరెక్ట్గా డేట్ ఉన్నదా, ఎక్స్పైరీ డేట్ ఉన్న వస్తువునే మనం తీసుకుంటున్నామా, ఏం జరుగుతుంది? మన ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కదా. అందుకే కొంచెం శ్రద్ధ తీసుకుని ప్రతిదాన్ని ఎక్స్పైరీ డేట్ చూసుకుంటేనే కానీ షాప్లో కొనడం. న్యాచురల్గా పండే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వాటి మీద కూడా ఫుడ్ కలర్స్ ఏమైనా అప్లై చేస్తున్నారా, షైనీగా ఉన్నాయా అవి కూడా గమనించుకోండి. న్యాచురల్గా దొరికే వాటిని ఎక్కువ ఆహారం తీసుకోవడం చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట. ఇదే రకంగా కల్తీలు అన్నీ జరుగుతూ ఉంటే మన నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయో లేదో కూడా తెలియట్లేదు. పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి అన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తారు, మీకు తెలుసా? ఏటా పాలల్లో జరిగే వ్యాపారం గురించి మీకు తెలుసా? మీరు ఎక్కడైనా బయట మిల్క్ షేకులు తాగినప్పుడు ఆ మిల్క్ షేకుల్లో వేసే పాలేనా? ఆ పాలకి ఎక్స్పైరీ డేట్ ఉందా? వాడు కట్ చేసి వేసే పాల ప్యాకెట్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ని మీరు గమనిస్తున్నారా? హాయ్, ప్రశ్న నాది, సమాధానం చెప్పే దమ్ముందా మీకు? నెక్స్ట్ తరాలకి మీరు ఇచ్చే భవిష్యత్తు ఇదేనా?